నిత్యం లక్షల మంది ప్రయాణించే మార్గం అది. 2018 జూన్ అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేసిన మార్గం. కానీ పనులు మాత్రం నత్తనడకలో నడుస్తున్నాయి. స్థానిక ప్రజలకు, చిరు వ్యాపారులకు, నిత్యం ప్రయాణించే వాహనదారులకు నిత్యం కష్టాలే. ఆ మార్గంలో వెళ్తే కానీ వెళ్ళక తప్పదు. ఏంటి రోడ్డు మార్గం ఎక్కడ అనుకుంటున్నారా? అదే ఉప్పల్ టు నారపల్లి రహదారి. 2018లో రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఫ్లైఓవర్ పని కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులు నత్తనడకగా నడవడానికి కారణంగా మారాయి. ఆ కారణం స్థానిక ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక స్థానిక వ్యాపారులకు మరింత ఇబ్బందిగా మారింది. ఆ రోడ్డంతా గుంతలే. ఏదైనా ఆపద వస్తే ఇక అంతే సంగతి. అసలు ఏం జరుగుతుంది? ఈ పనులు చూసి స్థానిక ప్రజలు ఏమంటున్నారు? ఇవాల్టి అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో నిర్మాణం అని చెప్పుకోవాలి. రోడ్లు మరియు భవన నిర్మాణాల శాఖ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా 2018 జూన్లో ప్రారంభించబడిన ఉప్పల్ కారిడార్కి సంబంధించి దాదాపుగా కూడా 6.4 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి నిర్మాణం పనులు నత్తనడకగా నడుస్తున్నాయి. దాదాపుగా కూడా 2018లో మొదలైనటువంటి ఈ నిర్మాణ ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితులు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి దాదాపు కూడా 4 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా 4 ఏళ్ల వ్యవధిలో కూడా ఈ నిర్మాణానికి సంబంధించి నత్తనడకగా నడుస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకుంటే రామంతాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి దాదాపుగా కూడా నారపల్లి వరకు కూడా కారిడార్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే సాగుతున్నాయి. దాదాపు 148 పిల్లర్లతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఎన్క్లేవ్కి సంబంధించి, కారిడార్కి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ నిర్మాణం అని చెప్పుకోవాలి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆ హైవే తర్వాత ఆ హైవే దాదాపుగా కూడా 11 కిలోమీటర్ల 600 మీటర్లు అంటే 11.600 మీటర్స్ ఉన్నటువంటి హైవే తర్వాత అతిపెద్ద హైవే తెలంగాణలో ఏదైనా ఉంది అని అంటే ఉప్పల్ కారిడార్ కి సంబంధించినటువంటి ఎంక్లేవ్ అని చెప్పుకోవాలి. ఇది దాదాపుగా కూడా మనం చూసుకుంటే 6.200 మీటర్స్ వరకు కూడా ఈ కారిడార్ అనేది ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 148 పిల్లర్లతో నిర్మాణం అయ్యేటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి దాదాపు 130 పిల్లర్స్ ఇప్పటికే నిర్మాణమైంది. దాదాపు లక్షల మంది నిత్యం కూడా ఈ ఉప్పల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్తా ఉంటారు. ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ కి వచ్చేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎల్బీ నగర్, రామంతాపూర్, ఇటు చూసుకుంటే అమీర్పేట్, అదేవిధంగా ఇటు అప్సిగూడ, తార్నాక వెళ్ళాల్సినటువంటి ఎంతో మంది కూడా ఈ ప్రధాన మార్గంగా వెళ్తా ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ చూసేది ఉప్పల్ నుంచి ఇది వరంగల్ కి సంబంధించినటువంటి హైవే, వరంగల్ కి సంబంధించినటువంటి బస్ స్టాప్. అదంతా కూడా వరంగల్ కి సంబంధించినటువంటి వాహనాలు వెళ్తూ ఉంటాయి, వాహనాలు వస్తూ ఉంటాయి. అక్కడ బస్ స్టాప్ ఉప్పల్ కి సంబంధించినటువంటి హైవే అనుకోవచ్చు. అయితే అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఆటో స్టాండ్ మనకి ఇక్కడ పడుతూ ఉంటుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కన ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఈ ఆటో స్టాండ్ అంతా కూడా నారపల్లి వరకు, అక్కడ ఉన్నటువంటి నారపల్లి వరకు కూడా ఈ ఆటోస్ ఇక్కడ నుంచి వెళ్తా ఉంటాయి. అంటే ఉద్యోగ రీత్యా వచ్చేటువంటి ఎంతో మందికి కూడా ఇక్కడ నుంచి ఆటో సర్వీసెస్ కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ ఉప్పల్ మెట్రోకి సంబంధించి నిత్యం వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాయి. వాహనాల అనంతరం కూడా అక్కడ నుంచి నేరుగా మెట్రో సర్వీసెస్ కావచ్చు, లోకల్ బస్ సర్వీసెస్ కూడా ఎంతో మంది ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ నిర్మాణానికి సంబంధించి దాదాపు 2018 జూన్ నుంచి మొదలైనటువంటి ఏదైతే ఫ్లైఓవర్ కి సంబంధించి ఫ్లైఓవర్ వర్క్స్ మాత్రం నత్తనడకగా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అమ్మా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతా ఉంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో దాదాపుగా కూడా కొన్ని 675 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి అసలు పనులు ఎంతవరకు వచ్చాయి, 2018 నుంచి ఇప్పటి వరకు పనుల తీరు ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
సో నిర్మాణాల దశలకు సంబంధించి అసలు ఆటో డ్రైవర్లకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి పరిస్థితులు నత్తనడకగా నడుస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఆల్మోస్ట్ 4 years గడుస్తుంది ఫ్లైఓవర్కి సంబంధించి. సో మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్యాసింజర్స్ ఏమంటున్నారు ఏంటి? కూర్చున్న వాళ్ళు అందరూ మాత్రము ఏమంటారు, ఏం రోడ్లు అవి ఇవని అంటారు. ప్లస్ ఇంకోటి అక్కడికి వెళ్ళి వచ్చే వరకు కూడా బండ్లు కూడా మొత్తం పాడవుతున్నాయి. గుంతలలో ఇటు వాడి అటు వాడి ఏంటంటే బండ్ల సమస్యలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. బండ్లు మాత్రం ఘోరంగా అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఇలా కిందికి వెళ్ళి డాంబర్ వేసినా కానీ కొద్దిగా సౌకర్యం ఉంటుంది వాహనదారులకు. ఏంటంటే టెంపరీగా ఇది డాంబర్ వేస్తే సాపుకి వెళ్ళిపోతే వాళ్ళు సాపుకి వస్తాయి. జర కొద్దిగా వర్షం పడే వరకు మొత్తం ఎర్రమన్ను మొత్తం గుంతలు, మొత్తం రోడ్లు మొత్తం నాశనం ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి నారపల్లి నుంచి ఉప్పల వరకు అయితే పోయే సమస్య, బండ్లు తిరిగే సమస్య లేదు. జర కొద్దిగా 6:30-7 అయిందంటే మొత్తం ట్రాఫిక్ జామ్. ఎందుకంటే గుంతల వల్ల. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు ఎవరైనా పట్టించుకొని దానికి ఇంత డాంబర్ అలాంటిది చేస్తే బండ్లు సాఫ్గా పోతాయి, సాఫ్గా వస్తాయి. అది మేము కోరుకునేది. ఎందుకంటే కూర్చున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడరు, మాకు కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్. సో ఎట్లుంది ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? నేను వరంగల్ నుండి వచ్చానండి. రోడ్డు కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉన్నది. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చేసే పని ఏదో కొంచెం తొందరగా చేస్తే అందరికీ బాగుంటుంది. ఏదైనా అర్జెంట్ పని మీద పోయేటోళ్ళు ఉంటారు, హాస్పిటల్ పోయేటోళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇదే అన్ని చేపట్టిలు బాగానే ఉంది కానీ అది సకాలంలో పూర్తి చేస్తే అందరికీ బాగుంటుంది. ఎంత టైం పట్టింది మీకు? ఆల్మోస్ట్ నారపల్లి నుండి ఇక్కడికి వచ్చేసరికి 1/2 hour పైన పట్టింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్ల వరకు వెళ్ళేటువంటి ఆటో స్టాండ్ ఇది. ప్రధానంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ ఆటో స్టాండ్. సో ఆల్మోస్ట్ నిత్యం కూడా కొన్ని వేలాదిగా కూడా ప్రయాణికులు ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటారు. సో ఇక్కడ 3-wheeler ఆటోస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లకి నిర్మాణాలు మరి ఇంతవరకు కూడా నత్తనడకంగా నడుస్తున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, మీరు ఒక ఆటో డ్రైవర్గా అండ్ ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆల్మోస్ట్ ఆటో నడిపిస్తూ ఉంటారు. సో ఎంత టైం పడుతుంది, ఈ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆల్మోస్ట్ 3 years నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఏంటి? ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడిపల్లి వరకు నడుపుతున్నాము. గంట సేపు 10 నిమిషాలు పోయేది గంట సేపు పడుతుంది మేడిపల్లి పోయేసరికి. అది మొత్తం టాప్ గేర్ కూడా కాదు, సెకండ్ గేర్లోనే మెల్లగా పోవాల్సి వస్తుంది. రోడ్డు మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి, ఏ గుంతలు ఎట్టున్నాయి అర్థం కాదు. ప్యాసింజర్ కూడా ఎవరు ఎక్కలేరు, బండి మొత్తం మనకి నట్టు బోరొట్లన్నీ ఇరిగిపోతున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డు ఖరాబ్ ఉంది. దయచేసి ఈ రోడ్డుని తొందరగా చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి బ్రదర్, మీరు కూడా ఒక ఆటో డ్రైవరే కదా, సో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఏంటి, రోడ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చెప్పండి. రోడ్లు బాగాలేవు, రోడ్లు అసలు బాగాలేవు. ఇక్కడ నుంచి నారపల్లి వరకు మొత్తం గుంతలే ఉన్నాయి. ఆ గుంతలు ఏదో పోస్తారు, వర్షం వచ్చినప్పుడు కొంచెం మట్టి పోస్తారు అంతే తప్ప దానికి ఎటువంటి సాల్వ్ అనేది చేయరు. మామూలుగా చేస్తారు ఏదో. మళ్ళీ చాలా గుంతలు ఉన్నాయి. ఓన్లీ 15 minutes పట్టేది మాకు, అప్పుడు ఒక 1 hour పడుతుంది ఇక్కడ నుంచి మేడిపల్లి పోవడానికి. ఒక 7-seater ఆటో రోడ్ల వల్ల చాలా ఇబ్బందులు. రోడ్ల బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఒక సామాన్లు కొనాలంటే చాలా పైసలు. చిన్న సామాన్లకు బాగా మెకానిక్లు కూడా బాగా పైసలు తీసుకుంటారు మా దగ్గర. డీజిల్ కానీ ఎక్కువ తాగుతుంది, ఆ టైంలో డీజిల్ కూడా ఎక్కువ తాగుతుంది. అలా చాలా సమస్యలు వస్తున్నాయి మాకు. ఏదో పేదరికంగా బతికే వాళ్ళకు చాలా ఇలాంటి కొంచెం బరువు అనేది వస్తే మాకు కూడా బతకడం చాలా కష్టంగా ఉంటుంది రోడ్ల వల్ల. ప్రయాణికులు ఏమంటారు, బండ్ల ఎక్కేటోళ్ళు ఏమంటారు? బండ్ల ప్రయాణికులు ఎక్కుతున్నారు కదా, ఏమంటారు వాళ్ళు? ఏమంటారు వాళ్ళు? ఏమంటారు మాకైతే ఏం చెప్పలేరు కదా. ఏదో కూర్చుంటారు తప్ప ఇక ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేనట్టుగా కూర్చుంటారు అంతే. ఇక అలా అనుకొని ఇక కొంచెం త్వరగా పోని అంటారు. కానీ మాకు పోవడానికి సందు ఉండదు, రోడ్డు బాగా ఉండదు. ఆ ట్రాఫిక్లో ఎలా అని ముందుకు వెళ్తాం, మేము వెళ్ళలేము కదా. ఇక అలాగే ఓపికతో వెళ్తున్నారు. ఇక వరకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా?
దాదాపు 4 ఏళ్ల పరిస్థితి. 2018లో మొదలైనటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఎంతోమంది దాదాపుగా లక్షల మంది జనాలు తిరిగేటువంటి రోడ్లకు సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రయాణికులు నిత్యం కూడా ఈ రోడ్లపై వెళ్తూ ఉంటారు. ఎంతోమంది ప్రజలు సామాన్యులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ మార్గానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా వారికి వారు రాజకీయ లబ్ధి పొందేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఎంతోమంది ప్రయాణికులు కావచ్చు, ఎంతోమంది ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎంతోమంది నిత్యం ఉద్యోగరీత్యా వెళ్ళేటువంటి ఎంతోమంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో స్థానికంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానిక వ్యాపారాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ దాదాపుగా కూడా 250 కోట్లతో భూసేకరణ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. సార్, ఈ భూసేకరణకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాదాపు 45 మీటర్లకు సంబంధించినటువంటి ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ షాప్ కి సంబంధించినటువంటి వ్యాపారం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, సో ఎన్ని రోజుల నుంచి పరిస్థితి ఉంది ఏంటి ఇక్కడ? మామూలుగా రోడ్ వైండింగ్ స్టార్ట్ అయ్యి కూడా 3 years 4 years అవుతుందన్న. ఇంతవరకు 7 kilometers ఫ్లైఓవర్ ప్లస్ స్టార్ట్ అయింది. రోడ్ వైండింగ్ అయినప్పటి ఎంత దుమ్ము డస్ట్ బాగా వస్తుంది. ఇంకా ఫ్లైఓవర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. గుంతలు తవ్వుతే కూడా రోడ్డు ఒక లెవెల్ లేదు, ఏమీ లేదన్న. బిజినెస్ అయితే నార్మల్, కానీ ఓనర్స్కి అయితే బెనిఫిట్ అన్న. ఓనర్స్కి మాత్రం బెనిఫిట్లో ఉంది. రెంట్లో టూ మచ్ రెంట్స్ ఉన్నాయి. బిజినెస్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ఉంది. మార్కెటింగ్ అయితే అంతే. లాస్ట్ 2 years కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. ఆఫ్టర్ దట్ ఈ రోడ్ కన్స్ట్రక్షన్, ఈ వైండింగ్, అంతకుముందు ఈ వైండింగ్ లేకపోయేది. వైండింగ్ అయితే లేకుండా కరోనా తర్వాతనే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అయితే బిజినెస్ అయితే డౌన్ అయిపోయింది. ఉప్పల్ మెయిన్ మార్కెట్ రోడ్ వైండింగ్ అయిపోయినాక మరీ దారుణంగా ఉంది. ఉప్పల్ మార్కెట్ అయితే మార్కెట్ అనేది లేదు ఉప్పల్లో. మామూలు కాలనీలలోనే నయం, అంతకన్నా అధ్వానంగా నడుస్తుంది రోడ్డు మీద అయితే మార్కెటింగ్ అంతే. సో ఇక్కడ ఉప్పల్ సరౌండింగ్స్ లో వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడ వ్యాపారం ఎట్లా జరుగుతా ఉంది? రోడ్ వైండింగ్ లో చాలా స్పేస్ ని ఆక్యుపై చేశారు కదా, సో ఎట్లుంది పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ బిజినెస్ అయితే లేదు ఫస్ట్ లాగా. దీని ముందు రోడ్ వైండింగ్ ముందు అట్లీస్ట్ వెహికల్స్ వుడ్ స్టాప్ ఇన్ ఫ్రంట్. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే డస్ట్, స్మోక్, పొల్యూషన్ వల్ల జనాలు కూడా ఇక్కడ ఆపడానికి 10 సార్లు ఆలోచిస్తారు. సో దే ప్రిఫర్ బయింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఓన్లీ. అండ్ వ్యాపారం కూడా చాలా తక్కువ ఉంది. 25,000 రెంట్ ప్లస్ ఎంప్లాయీస్ది తీయడం ఈజ్ ఇంపాసిబుల్ ఇక్కడ. అండ్ డే బై డే ఇట్ ఈస్ గెటింగ్ వర్స్. వ్యాపారం అట్లా లేదు, ఈరోజు బాగుంది రేపు మంచి అవుతుందని నమ్మకం కూడా కలగట్లేదు. డే బై డే పాకెట్ నుంచి మనీ పోతుంది. అండ్ రోడ్ ఇక్కడ మంచి అయ్యే వరకు బిజినెస్ ఎక్స్పెక్టెన్సీ 0 పెట్టుకోవాలి. ఒకప్పుడు 10,000 15,000 పర్ డే కౌంటర్ అయితే ఇప్పుడు ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్ డైరెక్ట్లీ టు 800 to 900. సో ఇంత క్రైసిస్ అంటే ఆల్మోస్ట్ ఇంత క్రైసిస్ ఉంటుంది, 800 900 అంటున్నారు. సో అంత క్రైసిస్ లో ఇంత బిజినెస్ కావాలి అండ్ మోర్ ఓవర్ ఇంత రెంట్స్ అండ్ శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇదంతా ఎట్లా మెయింటైన్ చేయాల్సి? న్యూ కమర్ కి ప్రాబ్లమ్ హై. మై షాప్ మై గ్రాండ్ ఫాదర్ నుంచి వస్తుంది. గ్రాండ్ ఫాదర్ నా డాడీ 2nd generation, నేను 3rd generation. సో ఆ బ్రాండ్ అంటే ఆ పాత షాప్ ఉన్న వల్ల వీఆర్ ఏబుల్ టు స్ట్రగల్ అండ్ మేక్ ఇట్. లేకిన్ అప్కమింగ్ ఇయర్స్ లో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ యాజ్ వెల్. సో ఆఫ్టర్ దట్ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ అన్ని కూడా పైనుంచి వెళ్తాయి. సో అప్పుడు కూడా బిజినెస్ ఎట్లా ఉంటది ఏంటి? సో ఆ ఆలోచన ఏమన్నా వచ్చిందా ఇప్పటివరకు? ప్రెసెంట్ ఏదైనా క్రౌడ్ ఉంటే పబ్లిక్ గట్కేసర్ వెళ్ళే పబ్లిక్, బీబీ నగర్ వెళ్ళే పబ్లిక్, భువనగిరి వెళ్ళే పబ్లిక్ ఆపి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తీసుకెళ్తారు. ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు ఫ్లైఓవర్ వెళ్తారు. సో అప్పుడు ఓన్లీ లోకల్ క్రౌడ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ టెంపుల్ సైడ్ ఆర్ ఈ సైడ్ క్రౌడ్ అది అయిపోవచ్చు. సో మోర్ తగ్గుతుంది అని అనుకుంటున్నాను. సో మొత్తంగా తరాల నుంచి కూడా వస్తున్నటువంటి షాప్ ఇది. ఆల్మోస్ట్
తాతల తర్వాత తండ్రి తర్వాత తాను ఇప్పుడు వ్యాపారం చేస్తా ఉన్నాడు. సో వ్యాపారులకు సంబంధించి లాస్ట్ 6 months నుంచి చూసుకోవచ్చు. ఎప్పుడైతే ల్యాండ్ ఆక్యుపేషన్ కి సంబంధించి చెప్పడం జరిగిందో, అంటే ఈ రోడ్ వైండింగ్ జరుగుతా ఉంది, వైండింగ్ జరగడంలో ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి వెళ్తా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో, అప్పటి నుంచి కూడా వ్యాపారం ఏం లేదు. లాస్ట్ 6 months నుంచి కూడా ఇంకా చాలా వరస్ట్ గా ఉంది. జేబులో నుంచి కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో మరికొందరు వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొక వ్యాపారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సో ఎంత కాలం నుంచి బిజినెస్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి? అది 1977 నుంచి బిజినెస్ ఉన్నది సార్. అది హౌజరీ షాప్ ఉంది. అంటే మా ఫాదర్ 88లో ఇక్కడ మెయిన్ రోడ్లో తీసుకున్న తర్వాత ఇది రోడ్ వైండింగ్లో డబ్బులు రాలేదు, వాళ్ళు డైరెక్ట్ వక్ బోర్డు మనీ చెప్తున్నాడు. ఆల్రెడీ అప్పటి నుంచి వాటర్ బిల్లు ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ ఉన్నాయి, మన ట్రేడ్ లైసెన్స్ ఉంది, అప్పుడు ఏపీ జిఎస్టీ సిఎస్టీ నంబర్ ఉన్నాయి 77 నుంచి. ఇప్పుడు అంటున్నాడు డబ్బులు నీకు రాదు, ఇది వక్ బోర్డుకి పోయినాయి. వక్ బోర్డు చైర్మన్ దగ్గర పోతే చైర్మన్ చెప్తున్నాడు నువ్వు మర్చిపో అంటున్నాడు. సో 250 కోట్లు అంటే 250 CR వరకు 250 కోట్ల రూపాయలను దీనికి పెట్టాము. 250 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ ఆక్యుపేషన్ కి సంబంధించి పెట్టామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అధికారుల లెక్కలు కూడా చెప్తున్నాయి. లేదు, ఏం 14 మందికి ఇయ్యలేదు, డబ్బులు మాత్రం ఏం ఇయ్యలేదు. ఇప్పుడు నాది ఉన్నాయి, శేఖర్ హౌజరీది, నా పక్క ఖాజా మటన్ షాప్ ఉన్నాయి, బుర్రా శేఖర్ ఉన్నాయి, బుర్రా కృష్ణ ఉన్నాయి, దాని తర్వాత ప్రకాష్ ఉన్నాయి, సాయిబాబా, అన్వర్, చంద్రశేఖర్ ప్రసాద్, కృష్ణారెడ్డి, కుదిరత్ అల్లి, ఈ అందరికీ ఒక్క రూపాయి కూడా రాలేదు. అన్ని కోర్టులో పంపించేయండు. వక్ బోర్డు కోర్టులో ఇప్పటిదాకా అక్కడనే ఫైల్ ఉన్నాయి. అంటే ఫైల్ మూవ్మెంట్ ఏమైనా వస్తుందా? ఫైల్ మూవ్మెంట్ జరుగుతుందా? ఫైల్ మూవ్మెంట్ జరుగుతున్నాయి కానీ అయ్యే పరిస్థితి లేదు అంటున్నాడు. అదే మాట అంటున్నాడు, మర్చిపో, ఇప్పుడు డబ్బులు మర్చిపో అంట. సో ల్యాండ్ మీది అలాంటప్పుడు పోరాటం చేయొచ్చు కదా, మీరు అందరు కలిసి కొంత అధికారులను అడిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. అధికారం వాళ్ళకి అన్నీ తెలుసు. రోడ్ వైండింగ్ ఇప్పటి నుంచి కాదు, 2008 నుంచి నడుస్తున్నాయి రోడ్ వైండింగ్. ఇప్పుడు జరిగింది, వాళ్ళకి అన్నీ తెలుసు. నాతోని ఎక్కువ పొలిటికల్ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు కావాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు కేటీఆర్ నోటీసులు ఇవ్వాలంటే 1 గంటల డబ్బులు వచ్చేస్తుంది. కానీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మనం పోయి చెప్పిన కొట్లాడి అంతసేపు ఆపినాం, తర్వాత ఇది జరిగింది. సో ల్యాండ్ ఆక్యుపేషన్ సంబంధించి 250 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు చాలా మందికి కూడా ఇప్పటి వరకు డబ్బులు రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అధికారులప్పటికీ అడిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్లక్ష్య సమాధానం వస్తుందంటూ కూడా వాపోతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మరికొందరు వ్యాపారులను అడుగుకుందాం. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనము ఉంటే ఉన్న ప్రాంతము ఉప్పల్లోనే ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇది ఉప్పల్ చెరువు కట్ట నల్ల చెరువు పక్కన ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాము. సో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ రోడ్డుకి సంబంధించి, రోడ్ వైండింగ్ కావచ్చు, ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ఇష్యూలో వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అండ్ వీళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అండ్ మోరోవర్ కస్టమర్స్ వస్తున్నారా లేదా అన్నటువంటి విషయాలు నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఒక ఆమె మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఇక్కడ రోడ్ డెవలప్మెంట్ ఫ్లైఓవర్ వేస్తామంటున్నారు కదా, ఇది వచ్చిన తర్వాత నుంచి మాకైతే ఊరు మొత్తం దుమ్ముకు ఒక్క కస్టమర్ కూడా 20 ఏళ్ళ నుంచి మేము అమ్ముతున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనేట కస్టమర్లు కూడా అమ్మ ఈ రోడ్డు ట్రాఫిక్ అవుతుంది, రోడ్డు మంచిగా లేదు, అందుకోసమై మాకు గిరాకీలు ఎవరు రాలేకుండా అని చెప్పేసి మొత్తం డస్టే ఉండేది బండ్ల మీద అని చెప్పి ఎవరే కానీ వచ్చలే
కేసీఆర్ ఊరుగా ఉండము. కేసీఆర్ మాకు ఏది గుత అందుబాటు అయితే మాకు లేదు. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఈ ఉన్నంతలో పెట్టుకుంటానే కానీ రోజు వచ్చి 3 నెలలకు ఒకసారి గొడుగులు కట్టుకున్నారు, దుమ్ము రోడ్డుకు వచ్చాను అని చెప్పేసి మమ్మల్ని గుత రోజు వాళ్ళకు కేసులు రాచ్చండ్రు. మాకైతే ఎటువంటి కేసీఆర్ వచ్చినాక మాకు ఏం ఉపయోగం లేదు. కనీసము ఊగుతున్నప్పుడన్నా మాకు ఒక పై బజార్ తీసేసిండు ప్రభాకర్. ఈయన ఉన్నప్పటి నుంచి మేము చాలా నష్టపోతున్నాం. మాకేం మంచిగా లేదు సార్. కస్టమర్ అనేది ఊరు వచ్చలేదు, మాకు దందలు గుత అయితే లేవు. చాలా వరకు ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయ్యి ఈ రూట్కు ఎవరు వచ్చలేరు. మాకు వచ్చే కస్టమర్లే వచ్చలేరు. అది మా ప్రాబ్లం. సో మరికొందరు నాలుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మోర్ ఓవర్ ఇక్కడ చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము. అండ్ మోర్ ఓవర్ రోడ్ కి సంబంధించి ఆ రోడ్ వైండింగ్ లో దాదాపు యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోడ్ వైండింగ్ లో ఆల్మోస్ట్ చాలా షాప్స్ కి సంబంధించి ఇక్కడ ఎక్కువ షాప్స్ ఉన్నటువంటి ప్రాంతము. అండ్ మోర్ ఓవర్ హెవీ నేషనల్ హైవే అని చెప్పుకోవాలి. వరంగల్ హైవేగా ఉన్నటువంటి హైవేకి సంబంధించి అమ్మ వ్యాపారం ఎట్లా అవుతుంది? మంచిగా అవుతుందా? వ్యాపారం నడుస్తుందా? సో ఈ రోడ్ ఇట్లా డిస్టర్బెన్స్ ఉంది కదా, రోడ్డు ప్రాబ్లము అండ్ ట్రాఫిక్ ఇదంతా అండ్ పోలీసులు రావడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా? సో సహజంగా అంటే నిత్యం కూడా పోలీసులు ఇక్కడ రావడము, ట్రాఫిక్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి ఇష్యూని బేస్ చేసుకుంటే ఈ ఉప్పల్ సరౌండింగ్ లో ఇది పెద్ద ఫ్రూట్ మార్కెట్ అని చెప్పుకోవాలి. అండ్ ఎంతో మంది కూడా ఇక్కడికి ఫ్రూట్స్ కొనడానికి వస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైంది, దాదాపు 2018లో ప్రారంభమైనటువంటి నిర్మాణానికి సంబంధించి ఎప్పుడైతే వైండింగ్ మొదలైందో అప్పటి నుంచి కూడా అనేక సమస్యలు కూడా ఇక్కడ ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. బ్రదర్, ఈ ఫ్లైఓవర్ చేపట్టి అండ్ మోర్ ఓవర్ రోడ్డుకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో ఏంటి? దుమ్ము, ధూళి, గాలి, మట్టి అలాంటివి ఎదుర్కొంటారు. మామూలు ఏం కస్టమర్లు ఏమంటున్నారు? కస్టమర్లు వస్తున్నారా? ఏం చేస్తున్నారు? కస్టమర్లు ఏమంటే వస్తారు. అంటే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? దుమ్ము మామూలు కామన్. సో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే మీకు అంటే ఈ రూట్ లో వెళ్ళే వాళ్ళంతా పై నుంచి వెళ్తారు కదా, సో అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొనే ఛాన్సెస్? గిరాకీ తక్కువ అవుతుంది. లోకల్ దాని మీద బేసిక్ అంతా ఆల్రౌండర్ వచ్చి కొంటారు కాబట్టి ఇప్పుడైతే గిరాకీ మామూలుగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది చాలా. అది కథ. ఇక్కడ అరౌండ్ ఒక 50 to 60 షాప్స్ అన్ని కూడా అండ్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి కూడా అరౌండ్ ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అండ్ ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఉప్పల్ టు నారపల్లి వెళ్తున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎంతో మంది చిరు వ్యాపారులు ఇక్కడ బిజినెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈ చిరు వ్యాపారులకు సంబంధించి నిర్మాణంలో మనం చూసుకోవచ్చు. ఈ చిరు వ్యాపారులకు సంబంధించిన నిర్మాణంలో ఎంతో మంది ఇబ్బందులు అయితే ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఒక 6.200 మీటర్ అంటే 6 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ నిర్మాణానికి సంబంధించి ఫ్రూట్ మార్కెట్ వద్ద కూడా కొంత ఈ ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించినటువంటి వ్యాపారులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 2018 జూన్లో మొదలైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు చేస్తున్నటువంటి నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఎంతో మంది ప్రజల గొంతుకను మనం విన్నాము, స్థానిక వ్యాపారుల గొంతుకలు విన్నాము, ప్రయాణికుల గొంతులకు విన్నాము, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మాటలు కూడా విన్నాము. మొత్తంగా దీనితో ఎంతో మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అరౌండ్ మనకి చూసుకుంటే 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించి ఎంతో మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తొందరగా ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి రోడ్ల నిర్మాణానికి సంబంధించి రోడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కొంత వేగవంతం చేయాలి, వేగవంతం చేస్తేనే మాకు కొంత వ్యాపారాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా వాపోతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక రోడ్ వైండింగ్ కి సంబంధించి 250 కోట్ల రూపాయలు ఎక్కడైతే భూసేకరణకు సంబంధించి పెట్టాము అన్నటువంటి విషయంలో చాలా మందికి డబ్బులు రాలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 149 పిల్లర్లతో నిర్మాణం అవుతున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కి సంబంధించి దాదాపు ఇప్పటికీ 130 పిల్లర్ల వరకు కన్స్ట్రక్షన్ జరిగాయి. మరొక 10 పిల్లర్లకు సంబంధించిన నిర్మాణం అయితే ఇంకా తుది దశలోనే కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించిన నిర్మాణం కొంత వేగవంతం కావాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్నటువంటి వైఖరి వల్ల మరింత ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మన క్లియర్ గా కూడా
రోడ్లపై వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అయితే మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మార్పు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత భరోసానిచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా వెళ్తున్నటువంటి పనిని ఇప్పటికైనా స్థానిక నేతలు, అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలి. ప్రజా సమస్యలు నెరవేర్చాలి. ప్రజా సమస్యలు అత్యధికంగా సమస్య ఉన్నటువంటి, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. సో ఇది అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ జయరాజ్ తో ప్రణయ్, అమ్మా న్యూస్ ఉప్పల్.